నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటమ్ శకంలోకి ఆంధ్రప్రదేశ్ అండి. దేశంలోనే తొలి సెంటర్ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, టెక్నాలజీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఎన్నో చేశారు. ఒకప్పుడు హైదరాబాదు హైటెక్ సిటీ కడుతూ ఉన్నా, ఇంకోటి కడుతూ ఉన్నా, శంషాబాదు ఎయిర్పోర్టు, అలాంటి ముందు తరాలకు భవిష్యత్తుగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు పెడుతూ ఉంటే అప్పట్లో అందరూ అనేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారికి ఏం పని ఉండదు, ఏం చేస్తాడు, ఏం పాడు అని. కానీ చంద్రబాబు నాయుడు గారు ముందు చూపే ఈ పొద్దు ఎన్నో మనకు కలిగి వచ్చింది. ఎందుకంటే చూడండి, అమరావతిలో దేశంలోనే తొలి టెక్నాలజీ ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆధునిక ఆవిష్కరణలకు క్వాంటమ్ టెక్నాలజీ ప్రధానం. ఈ సాంకేతిక పరిజ్ఞానం సాధికారిత సాధించుకున్న దేశాలే భవిష్యత్తులో ముందుకెళ్తాయి. ప్రతి ఒక్కరికి కృత్రిమ మేధ వంటి సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలనేదే ప్రభుత్వం యొక్క లక్ష్యమని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కళ ఒకటే, అమరావతి అభివృద్ధి చెందాలా అని. కానీ టెక్నాలజీ తెలియని వాళ్ళు కూడా కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తారు. ఏంది ఉండదు చంద్రబాబు నాయుడు గారు 2029 వరకు ఆయన ఉంటాడు, 2047 అంటాడు, ముందు సూపు అంటాడు, ఆ సూపులు అంటాడని కొంతమంది తెలియని ఏస్ట్ ఫెలోస్ అంటారు వాళ్ళని. నా దృష్టిలో అయితే ఎదవలు. ఎందుకంటే అభివృద్ధిని ముందుకు పోనీరు. అట్లాగే చూడండి, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు శంషాబాద్లో ఎయిర్పోర్టు కడుతూ ఉంటే అంత దూరం ఎయిర్పోర్టు భూములు సేకరిస్తున్నారు అని అన్నారు. హైటెక్ సిటీ కడుతూ ఉంటే ఏం పని లేదా అనుకో అన్నారు. కంప్యూటర్ యుగం వస్తుందండి, నెక్స్ట్ అంతా కంప్యూటర్ లేదే బతకలేము అన్నప్పుడు కంప్యూటరా ఎందుకు, ఏం కూడు పెడుతుందా అన్నారు. కానీ ఇప్పుడు అదే కంప్యూటరు లేకపోతే బతకలేము, సెల్ ఫోన్ లేకపోతే మనుషులు బతకలేరు. అట్లా అయిపోయింది ఇప్పుడు మనిషి యొక్క జీవిత చరిత్ర. అట్లాంటి ముందు చూపున్న నారా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఉన్నా ఆ రాష్ట్రం ముందు ఉండాలనేది కోరుకుంటారు. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఎంతోమంది, కొన్ని పార్టీలు అయితే అమరావతి మీద ఇషం కక్కుతూ ఉన్నా కూడా లేదు, అమరావతిని అభివృద్ధి చెందాలా, ఎంతోమంది వేల రైతులు భూములు ఇచ్చిన వారికి సహకారం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతూ వెళుతున్నారు. అట్లాంటి టెక్నాలజీని చంద్రబాబు నాయుడు గారు మరో చరిత్ర తిరగరాశాడు. అమరావతి శక్తి విధి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చేశారు, ఈ క్వాంటమ్ శకంలోకి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలి సెంటర్ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇది క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ సాంకేతిక రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో అరుదైన మైలురాయిని చేరుకునింది. దేశంలోని మొట్టమొదటి క్వాంటమ్ ఫెసిలిటీ సెంటర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంగళవారం ఆవిష్కరించారండి. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వేదికగా ఈ చారిత్రక కార్యక్రమం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏమిరంటే దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో తొలి సెంటర్ను ప్రారంభించారు. అమరావతిలో ఏముంది, మునిగిపోతుంది, లక్షల కోట్లు ఖర్చు అయిపోతుంది అని అంటున్నారు. కానీ అమరావతిని ఒక 10 సంవత్సరాల తర్వాత చూడండి, అమరావతి ఒక చరిత్ర. చంద్రబాబు నాయుడు గారు లిఖితంగా ఎప్పటికీ గుర్తుండే విధంగా అమరావతి అభివృద్ధిని ఉంటుంది. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారి మీద ముందు చూపు లేదు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు అని కొంతమంది ప్రతిపక్ష పార్టీలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అభివృద్ధి చేయరు, ఎవరైనా చేస్తామంటే ఆరోపణలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు తానా అంటే తందానా అంటారు, అమరావతికి జై అంటే జై అంటారు, లేదు 3 రాజధానులు అంటే 3 రాజధానులకు జై అంటారు, మావీగన్ అంటే మావీగన్కి జై అంటారు. ఏది చూపించి అది ఏమంటే అది, పందిని చూపించి నంది అంటే కూడా జై అంటారు. పందికి నందికి తేడా తెలియని వాళ్ళు వైసీపీ వాళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేస్తారు. కానీ అమరావతి దేవతల రాజధాని అనేది మటుకు మర్చిపోకండి. అమరావతికి సహకరించండి.
మీకు ఇష్టం లేకపోతే గమ్మునుండండి, కానీ అమరావతి మీద బురద జల్లకూడదు. చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో అమరావతి డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. అట్లాంటి అమరావతిని మనం దగ్గరున్న చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడగొట్టకూడదు అనేదే తెలుస్తుంది. ఇంకా చూసుకుంటే ఈ గన్నవరంలోని మేధా టవర్స్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీల్లో అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన ఈ క్యాంటెమ్ బెడ్లను సీఎం జాతికి అంకితం చేశారు. ఈ ప్రారంభోత్సవంలో క్యాంటెమ్ టెస్ట్ రెఫరెన్స్ సదుపాయం కలిగిన దేశంలోని తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. ఈ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సహకారంతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ క్వాంటమ్ మిషన్ సభ్యులు, ఐఐటి ప్రొఫెసర్లు, ప్రముఖ శాస్త్రవేత్తలు, క్వాంటమ్ ఇన్ఫోసిస్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ అద్భుత ఘట్టాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు విద్యార్థులు వీక్షించేలా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసింది. సుమారు 1.5 లక్షల మంది విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వీక్షించి క్వాంటమ్ టెక్నాలజీ ప్రాధాన్యతను తెలుసుకున్నారు. ఈ ఫెసిలిటీ అందుబాటులోకి రావడం వల్ల రాష్ట్రంలో పరిశోధనలు, సరికొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం కానున్నది. ఎందుకంటే ఇది మనం చూసుకుంటా పోతే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లోనే తొలి క్వాంటమ్ సెంటర్ను ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారు మన దేశంలోనే తొలి సెంటర్ అండి అమరావతిలో. అట్లాంటి అమరావతి డెవలప్మెంట్ అవుతూ ఉంటే కొంతమంది ఏముంది అమరావతిలో, మునిగిపోతుంది అమరావతి అనే లెక్క కూడా కొంతమంది చెప్పుకుంటున్నారు. మరి అమరావతి చంద్రబాబు నాయుడు గారు ఇది క్వాంటమ్ కంప్యూటర్ మేడ్ ఇన్ అమరావతి ఐబిఎం నుంచి వచ్చేసరికల్లా తయారు చేయాలి. క్వాంటమ్ టెక్నాలజీతో ఇంకా ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అమరావతి అభివృద్ధి చెందాలని, అభివృద్ధి జరిగితేనే మనం బాగుపడతామని, అట్లాంటిది టెక్నాలజీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో తీసుకొచ్చారండి. ఇది ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిస్థితి చూస్తే అన్నీ ముందు చూపులే ఉంటాయి. డెవలప్మెంటు, అమరావతి డెవలప్మెంటు ప్రతి ఒక్కరికి చూడండి, ఈ అభివృద్ధి చెందాలా, అమరావతి బాగుండాలా, చంద్రబాబు నాయుడు యొక్క కోరిక అండి. ఈ అమరావతి శక్తి ఇది ఒక మైలురాయి అండి. అమరావతి కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు దీన్ని. ఎందుకంటే దీనివల్ల 45 లక్షల మందికి శిక్షణ ఇస్తాము, టెక్నాలజీతో రాష్ట్ర భవిష్యత్తు నిర్మిస్తున్నాం, ఆధునిక పరిశోధన కేంద్రంగా అమరావతి ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. అమరావతి శక్తి ఇది అని క్వాంటమ్ కళ సహకారంతో మరో చరిత్ర కూడా తిరగరాసినాం. దేశంలోనే మొట్టమొదటి సంస్థ ఇది అమరావతిలో పెట్టడం. అమరావతి యొక్క సహకారం మరవరానిది. ఇది మేడ్ ఇన్ అమరావతి లెక్క ఉంటుందని చంద్రబాబు నాయుడు యొక్క కృషి మన అందరం కూడా తెలుసుకోవాలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏమో చేస్తున్నాడని కొంతమంది అనుకుంటూ ఉంటారు, కానీ చంద్రబాబు నాయుడు యొక్క తెలివి ఇప్పుడు తెలియదు. 5 ఏళ్లకో 10 ఏళ్లకో భవిష్యత్తులో ఉండే పిల్లల కోసం చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషిని మనం ఎప్పటికి కూడా మరవకూడదు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇంకో విషయం చెప్తున్నామండి, అమరావతి మీద విషం కక్కకండి, అమరావతిని గురించి చెడుగా మాట్లాడకండి. నీకు మావి గన్ను కావాలంటే మావి గన్ను కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి, అంతేగాని అమరావతి మీద విషం కక్కకండి. ఎందుకంటే అక్కడ ఉండే రైతులు పొలాలు స్వచ్ఛందంగా ఇచ్చి అమరావతి కోసం సహకరించారండి. మన ఇంట్లో మనం ఒక కొంచెం పొలం ఇస్తామా, ఒక గజం పొలం ఇస్తామా, ఒక సెంటు పొలం ఇస్తామా? అట్లాంటిది వేల ఎకరాలు అక్కడ ఉండే రైతులు అమరావతి మీద నమ్మకంతో ఇచ్చారు. అట్లాంటి రైతులకు మేలు చేసే విధంగా సహకరించాలని అందరూ కూడా అమరావతిని స్వాగతించి డెవలప్మెంట్ కోరుకోవాలని అందరూ ద్వారా మనం తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.